వ్యూవర్స్ అందరికి నమస్తే. నేను మీ పిట్టలరావు. భారతదేశంలో ప్రస్తుతం ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికల్ని తీసుకురావాలని ముందుకొస్తున్న పరిస్థితి. కేబినెట్ లో తీర్మానం చేసింది. పార్లమెంట్ లో కూడా సంఖ్యాబలం లేకపోయినా గానీ ఈ దేశంలో జమిలి ఎన్నికలే ముఖ్యంగా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నా, లేదు ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నా, లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకిస్తున్నా కానీ బీజేపీ స్పష్టంగా జమిలి ఎన్నికలకే ముందుకు పోతున్న తరుణం ఉంది. మరొక పక్క అసలు జమిలి ఎన్నికలు కాదు, జమిలి ఎన్నికలు అనేవి మన దేశానికి సరైన ప్రచారం కాదు. వాస్తవంగా ఈ దేశంలో ఉన్న ఎన్నికల వ్యవస్థలోనే మార్పు రావాలి. అన్ని రకాల ప్రజలకి, సామాన్యులకి, చిన్న చితక పార్టీలకి, ప్రాంతీయ పార్టీలకి ప్రజలు ఓటేస్తే ఆ ఓటుకు విలువనిచ్చే రకమైన ఒక కొత్త ఎన్నికల వ్యవస్థ రావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఈ సందర్భంలో జమిలి ఎన్నికల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో దేశంలో వామపక్ష పార్టీలు, కొద్దిమంది మేధావులు ఒక విధానం రావాలని పెద్ద ఎత్తున చర్చ లేవనెత్తిన పరిస్థితుంది. ఆ విధానమే దామాష ఎన్నికల పద్ధతి. ఇప్పుడు దేశానికి జమిలి ఎన్నికల కాదు, దామాష ఎన్నికల పద్ధతే సరైన పద్ధతి. కాబట్టి మన ఎన్నికల వ్యవస్థని దామాష ఎన్నికల వ్యవస్థగా మార్చాలని వామపక్షాలు, మేధావులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అసలు నిజంగానే ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో లోపాలున్నాయా, లేదు జమిలి ఎన్నికలే భారతదేశానికి సరైన విధానంగా ముందుకొస్తాయా, లేదు వామపక్షాలు లేదు ఇతర మేధావులు చెప్తున్నట్టు దామాష ఎన్నికలు మన భారతదేశానికి సూట్ అయితాయా లేవా అనే విషయాల్ని ఇవాళ మనం చర్చించుకుందాం. మొదటగా మాట్లాడుకోవాల్సి వస్తే మన దేశంలో ఎన్నికల వ్యవస్థ మీద తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే మన దేశ ఎన్నికల వ్యవస్థలో ప్రజలు ఎవరికైతే ఓటేస్తారో, ఇవాళ ఎన్నికల్లో సామాన్యులు నిలబడే పరిస్థితి లేదు. మన ఎన్నికలన్నీ కార్పొరేట్ సిస్టమ్ అయిపోయినాయి. ఈ దేశంలో ఎన్నికల ఖర్చు అనేది వాస్తవంగా 2019లో భారతదేశంలో 60,000 కోట్ల రూపాయల ఎలక్షన్లకు ఖర్చు పెడితే 2024 ఎలక్షన్స్ లో 1.35 లక్షల కోట్ల రూపాయలు ఎలక్షన్స్ ఖర్చు అయినాయి అనేది ఉంది. ఒక రకంగా మాట్లాడాలంటే ఈ దేశంలో బడా కార్పొరేట్ శక్తులు ఏతున్నాయో, ధనవంతులు ఎవరైతున్నారో వాళ్ళే పార్లమెంట్ లో పోటీ చేసే పరిస్థితి, వాళ్ళే గెలిచే పరిస్థితి. ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో 2024లో 543 మంది పార్లమెంటు సభ్యులుంటే దాంట్లో ఎన్నికైన దాంట్లో 504 మంది కోటీశ్వరులు ఎన్నికైన పరిస్థితి. అంటే ఈ దేశంలో సామాన్యులు పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఓట్లలో గెలవాలంటే కులాన్ని, మతాన్ని వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాల్సిన పరిస్థితి ఉంది, డబ్బుల్ని పంచి గెలిచే పరిస్థితి. ఆ రకంగా ధనవంతులు, భూస్వాములు, రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులే ఈ దేశాన్ని శాసిస్తున్నారు. వీళ్ళే అంతిమంగా కార్పొరేట్ శక్తులే ఇవాళ వ్యాపారాలని కాపాడుకోవటం కోసం, తమ ఆస్తుల్ని కాపాడుకోవటం కోసం ప్రజాప్రతినిధులు ముందుకొస్తున్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ధ్వంసం అవుతుందనే విమర్శలు కూడా ముందుకొస్తున్న సందర్భం ఇది. అదే కాదు, అసలు మన భారతదేశ ఎన్నికల విధానంలోనే లోపం ఉంది అనేది పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ఏంటి అసలు మన భారతదేశ ఎన్నికల విధానం ఏంటి, ఇది ఎలా ముందుకు వచ్చింది, దీంట్లో ఉన్న లోపాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే, మన దేశంలో 1952 నుంచి ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత పీపీపీ విధానాలకు సంబంధించిన దాంట్లో ఈ ఎన్నికల విధానం ఉంది. అంటే ఫస్ట్ పాస్ట్ పోస్ట్. ఎవరు ఈ ఎన్నికల విధానాన్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసిన కానుండి ఈ దేశంలో ఎన్నికల విధానం ఎలా ఉంది అంటే మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా ఇప్పుడు ఎన్నికల విధానం లేదు. భారతదేశంలో ఎవరైతే ఎన్నికల్లో పాల్గొంటారో, గెలిచిన అభ్యర్థి ఎవరుంటారో మొత్తం మెజారిటీ ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు. మొత్తం ఎన్నికల్లో ఉదాహరణకి ఎన్నికల్లో 10 మంది పాల్గొంటే ఆ 10 మందిలో ఎవరికి ఎక్కువ పోలైన ఓట్లలో 100 మంది 100 ఓట్లు పోలైతే ఆ 10 మందికి ఎవరికి ఎక్కువ పోలైతే వాళ్ళే గెలిచినట్టు ఈ దేశంలో ఎన్నికల విధానం ద్వారా ప్రకటిస్తున్నారు తప్ప నిజంగా మెజారిటీ ప్రజలు అంటే 50% ఓట్లు పైగా వచ్చిన వాళ్ళే నిజంగా ప్రజలు మెజారిటీకి ఎన్నుకున్నారనే సిస్టమ్ దీంట్లో లేదు. ఉదాహరణకి 30% వచ్చిన అభ్యర్థి కూడా ఇవాళ గెలిచినట్టున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ దేశంలో ఎన్నికల విధానంలో ఎక్కువ మంది అభ్యర్థులున్నా, ఎక్కువ మంది పార్టీలున్నా, తక్కువ శాతం ఓట్లు వచ్చినా మొత్తం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల కంటే ఏ ఒక్క ఓటు ఎవరికి వచ్చినా కానీ తనే గెలిచినట్టు ప్రకటించే ఒక ఎన్నికల పరిస్థితి ఉంది. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే గెలిచిన అభ్యర్థికి వేసిన ఓటుకేమో విలువ ఉంటుంది, ఓడిపోయిన అభ్యర్థికి వేసిన ఓట్లకేమో విలువ ఉండట్లేదు. ఉదాహరణకి మన భారతదేశ ఎలక్షన్ విధానం చూసుకుంటే
14లో వాస్తవంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది, తక్కువ శాతం ఓట్లతో వచ్చింది. 2024 ఎలక్షన్స్ చూసినా కానీ 37% ఓట్లు వచ్చినాయి బీజేపీకి ఈ దేశంలో అధికారంలోకి రావటానికి. అంటే మొత్తం 100%లో 37% ఓట్లే మందే ఈ బీజేపీకి ఓటేశారు. అంటే ఇంకా ఇంకా 63% మంది బీజేపీని ప్రజలు వ్యతిరేకించారు. ఈ 63% ఓట్లు అనేది వివిధ పార్టీల మధ్య చీలికైపోయినాయి. అంటే మెజారిటీ ప్రజల ఒపీనియన్ లేకుండానే ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. వాస్తవంగా బీజేపీకి ప్రజలు ఇచ్చిన ఓట్ల ప్రకారం గెలిచిన సీట్లని చూస్తే ఏ పొంతన ఉండదు. వాస్తవంగా ఓట్లకి సీట్లకి ఏ రకమైన పొంతన లేని ఒక వ్యవస్థ ఇప్పుడున్న ఎన్నికల్లో ఉంది. ఉదాహరణకి బీజేపీకి 37% ఓట్లు వచ్చినాయి. వాస్తవంగా బీజేపీకి రావాల్సిన సీట్లు 198 సీట్లు రావాలి, కానీ బీజేపీ గెలిచిన సీట్లు 240. బీజేపీ కాదు, కాంగ్రెస్ కి మొన్న జరిగిన పార్లమెంట్ లో వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే 23% ఓటింగ్ వచ్చింది, కానీ కాంగ్రెస్ గెలిచింది 99 సీట్లు. కానీ వాస్తవంగా వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం ప్రకారం, ప్రజలేసిన ఓట్ల ప్రకారం 126 సీట్లు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన దేశ ఎన్నికల వ్యవస్థలో వేసిన ఓటుకి వచ్చిన సీట్లకు మధ్య ఎక్కడా పొంతం లేని పరిస్థితుంది. దాన్ని మనం ఒకసారి ఇంకా వివరంగా పరిశీలిస్తే 2009లో 19% ఓట్లు వచ్చిన బీజేపీకి 117 సీట్లు వస్తే 2014లో అంటే 2014 పార్లమెంట్ ఎలక్షన్లో అదే 19% ఓట్లు వచ్చిన కాంగ్రెస్ కి 14 సీట్లు మాత్రమే వచ్చిన పరిస్థితి. అంటే అర్థం ఏంటి? అంటే ఈ దేశంలో ఓట్ల శాతానికి అంటే ప్రజలేసిన ఓట్లకు అనుగుణంగా సీట్లు రావట్లేదు అనేది ఉంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు చూస్తే రీసెంట్ గా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో 39% వచ్చిన కాంగ్రెస్ కి 39% ఓటింగ్ వచ్చిన కాంగ్రెస్ కి 64 సీట్లు గెలిస్తే 37% ఓట్లు వచ్చిన టిఆర్ఎస్ 39 సీట్లు వచ్చింది. ప్రజలేసిన ఓట్ల పరంగా చూస్తే 2% మాత్రమే ప్రజల ఓట్ల తేడా ఉంది, కానీ సీట్లు మాత్రం విపరీతమైన తేడా ఉంది. కాబట్టి సీట్లకి ఓట్లకి మధ్య ఒక పొంతన లేని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించలేని, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించలేని ఒక ఎన్నికల వ్యవస్థ అనేది మన దేశంలో ఉంది. కాబట్టి ఈ ఎన్నికల వ్యవస్థని మార్చాలి. ఉదాహరణకి బీజేపీ తెలంగాణలో 13% ఓట్లు వస్తే దానికి వచ్చింది 8 సీట్లు పార్లమెంటు. అదే సందర్భంలో ఎంఐఎంకి 2% ఓట్లు వస్తే అసెంబ్లీలో గెలిచింది 7. అంటే బీజేపీకి ఎంఐఎంకి మధ్య పోలికేసి చూసినప్పుడు బీజేపీకి అసెంబ్లీలో 13% ఓట్లు వస్తే 8 అసెంబ్లీ గెలిచింది, 2% వచ్చిన ఎంఐఎం కూడా 7 అసెంబ్లీ గెలిచింది. కాబట్టి ఒక రకంగా వచ్చి ప్రజలేసిన ఓట్లకి ఉపయోగం లేని ఒక వ్యవస్థ అనేది ఉంది. కాబట్టి కొత్తగా దామాష ఎన్నికల పద్ధతి రావాలని డిమాండ్ వస్తుంది. అసలు దామాష ఎన్నికల పద్ధతి అంటే ఏంటి, దాని ప్రకారం ఎలా సీట్లు కేటాయిస్తారు అనేది ఒకసారి చూడాలి మనం. దామాష ఎన్నికల పద్ధతి అంటే ఏంటంటే రాజకీయ పార్టీలే డైరెక్ట్ గా ఎలక్షన్స్ లో పోటీ చేస్తాయి. ఈ దేశంలో రాజకీయ పార్టీలకి ప్రజలు ఓటేయాల్సిన అవసరం ఉంటుంది. పార్టీలకి డైరెక్ట్ గా పోటీ చేస్తే ప్రజలు తమ నచ్చిన పార్టీ ఆ సిద్ధాంతం ఏముంటుందో, ఆ పార్టీ విధానాలు ఏముంటాయో దాన్ని చూసి పార్టీకి ఓటేస్తే ఆ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయో అప్పుడు వచ్చిన ఓట్ల శాతాన్ని ప్రకారం ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల్ని గెలిచి నామినేట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సిపిఎం, లెఫ్ట్ పార్టీలన్నీ పోటీ చేసినాయి అనుకోండి, 30% బీజేపీకి ఓటు వస్తే 30% వచ్చిన ఓట్ షేర్ కాదంగా 30 సీట్లు కేటాయిస్తారు 100 సీట్లలో. ఎగ్జాంపుల్ గా కాంగ్రెస్ కి 15% ఓట్లు వస్తే 15 సీట్లు కేటాయిస్తారు. లెఫ్ట్ పార్టీలకు 10% ఓట్లు వస్తే 10 సీట్లు కేటాయిస్తారు. కాబట్టి చిన్న పార్టీకి 1% ఓటు వచ్చినా గానీ 1 సీటు కేటాయిస్తారు. దీని ద్వారా ఏం జరిగింది అంటే అన్ని పార్టీలకి పార్లమెంట్ లో, అసెంబ్లీలో ప్రాతినిధ్యం వస్తుంది. 2, ఎవరైతే ఇవాళ ధనవంతులు డబ్బు పెట్టి నీకు డబ్బు ఉంటే నేను గెలుస్తాను, లేదు మతాన్ని వాడుకుంటామనే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు పార్టీ ముఖ్యమా, పదవి ముఖ్యమా అంటే ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఇంకో పార్టీకి ఫిరాయింపు చేస్తున్నారు. ఎందుకు? నేనే డబ్బులు పెట్టినా, నేనే పంచుకున్నా, నేనే గెలిచిన తప్ప ఇక్కడ పార్టీ ప్రాతినిధ్యం ఎక్కడుందనేది పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. కానీ దామాష ఎన్నికల పద్ధతిలో పార్టీ ద్వారానే డైరెక్ట్ ఎలక్షన్ జరిగితే అప్పుడు పార్టీనే పవర్ఫుల్ అయింది తప్ప అభ్యర్థి పవర్ఫుల్ కాదు. పార్టీకి సంబంధించిన వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా ఆ పార్టీ ఎవరు ఉండాలనేది అభ్యర్థులు డైరెక్ట్ నామినేట్ చేస్తుంది. అప్పుడు వ్యక్తి పార్టీకి లోబడి ఉండాలి తప్ప పార్టీ వ్యక్తికి లోబడి ఉండే పరిస్థితి ఉండదు. 2, ఉప ఎన్నికలు వస్తున్నాయి. వాస్తవంగా ఒక పార్టీ నుంచి ఒక అభ్యర్థి నామినేట్ అయితే తను గెలిస్తే చనిపోయిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక జరగాలి. కానీ దామాషాలో అది అవసరం లేదు. ఒక పార్టీ నుంచి
నామినేట్ అయిన అభ్యర్థి చనిపోతే ఇంకొక పార్టీ ఆ పార్టీకి సంబంధించిన ఇంకొక అభ్యర్థిని ఆయన ప్లేస్ లో నామినేట్ చేసుకోవచ్చు. అట్లా ఎన్నికల వ్యవస్థలో ఊరికి ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి ఉండదు. అదే సందర్భంలో డబ్బులు లేని వాళ్ళు కూడా ఎలక్షన్స్ లో పోటీ చేసే పరిస్థితి ఉంది. చిన్న ప్రాంతీయ పార్టీలకు కూడా ప్రాతినిధ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి దామాష ఎన్నికల సిస్టమ్ తీసుకురావాలి. అయితే దామాష ఎన్నికల సిస్టమ్ ఎక్కడుంది, దానివల్ల ఏ లాభం, ఇది మనకు అవసరం లేదని 2014లో రవిశంకర్ బీజేపీకి సంబంధించిన లీడర్ మాట్లాడిన పరిస్థితి. అసలు బీజేపీ దామాష ఎన్నికల పద్ధతినే మనకు అవసరం లేదని చెప్తుంది. కానీ 85 దేశాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ దామాష ఎన్నికలను అమలు చేస్తున్నాయి. మన పక్కనున్న దేశం శ్రీలంకలో దామాష ఎన్నికల పద్ధతి ప్రకారం జరుగుతుంది. నేపాల్లో దామాష ఎన్నికల పద్ధతి ప్రకారం జరుగుతుంది. బొలివియాలో జరుగుతుంది. స్విట్జర్లాండ్ లో జరుగుతుంది. జర్మనీలో జరుగుతున్న పరిస్థితి. ఇట్లా ప్రపంచంలో అనేక దేశాలలో ఇవాళ దామాష ఎన్నికల పద్ధతి ద్వారానే అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం వెల్లువెత్తుతుంది. కాబట్టి ఇప్పుడు భారతదేశంకు ఉన్న పరిస్థితుల రీత్యా ఇప్పుడున్న దాంట్లో ఈ ఎలక్షన్ కాదు, జమిలీ ఎలక్షన్ కాదు, ప్రస్తుత ఎలక్షన్లోనే సంస్కరణలు రావాలి. నూతనంగా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే దామాష ఎన్నికల విధానం రావాలి. దాని వైపు మన దేశ పాలకులు ఆలోచించాలి. అప్పుడే నిజంగా భారతదేశం ప్రజాస్వామ్యతమైన దేశంగా నిరూపించుకునే అవకాశం ఉంది. అటువైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని కోరుకుందాం.